చిలుకూరు బాలాజీ దేవాలయంలో 7వ తారీఖు నాడు జరిగిన దాడి. కానీ దానికంటే ముఖ్యమైనటువంటి భూమిక మేము దాదాపు కొన్ని సంవత్సరాలుగా రాజ్యాంగబద్ధంగా దైవానికి రాజ్యాధికారం కోసం పోరాడుతున్నాం. మేమే కాదు, మన మునివాహన జాతి, అంబేద్కర్ గారే మునివాహన జాతికి చెందినవారు. మునివాహన జాతికి చెందినటువంటి వారు మొన్న రామ్నాథ్ కోవింద్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా మేము ఇచ్చిన పిటిషన్ని ఫార్వర్డ్ చేసినారు. దైవానికి రాజ్యాంగబద్ధమైన అధికారాల కోసం పోరాడుతున్నాం. దాని ద్వారా రామరాజ్య స్థాపన అంటే సుప్రీంకోర్టులో డాక్ట్రిన్ ఆఫ్ ధర్మ, అడ్జుడికేషన్ షుడ్ బి బేస్డ్ ఆన్ డాక్ట్రిన్ ఆఫ్ ధర్మ. ధర్మం ప్రకారం మీరు న్యాయం చేయాలి. ఆ ప్రయత్నంలో భాగంగా ఇంతవరకు వచ్చాం. మేము వేసినటువంటి లెటర్స్ అన్నీ కూడా సుప్రీంకోర్టు ఫస్ట్ టైం హిస్టరీ ఆఫ్ సుప్రీంకోర్టులో రూల్స్ అమెండ్మెంట్ జరుగుతున్నది. ఆ రూల్స్ అమెండ్మెంట్ కమిటీలో కూడా మన లెటర్స్ వెళ్ళాయి. సో ఆ ప్రయత్నంలో ఉన్నాము. కాబట్టి ఇవాళ జరిగినటువంటి ఈ 2-3 రోజుల్లో వాడు చేసేటటువంటి నా మీద ఆరోపణల వల్ల ఈ రూల్స్ అమెండ్మెంట్కి భంగం కలుగుతుంది. కాబట్టి నేను వచ్చిన మీ ముందుకి ఈ పాత్రికేయ సమావేశం, ఆయన ఇచ్చే అలిగేషన్స్ మేము ఎలాగో లీగల్గా ఎదుర్కొంటాం. అది చిన్న విషయం, అది పెద్ద విషయం కాదు. ఆయన ఎంత లూజ్గా మాట్లాడితే అంత ఇబ్బంది ఆయన పడతాడు. సో ఇది బేసికల్గా. సో మీకు చెప్పండి, మీరే దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను ఏమి సమాజానికి శత్రువునా? నా వల్ల సమాజానికి ఇబ్బంది కలుగుతుందా? నా వల్ల మొత్తం విచ్చలవిడి అయిపోయిందా? ఏం జరుగుతుంది నా వల్ల ఏం జరుగుతుంది? దాడి చేయాల్సినట్టు అంత పెద్ద మహాఘోరమైన అపచారం ఏం చేస్తున్నా? సో ఈ దుష్టశక్తులు ఏమున్నాయో వాడు బయటికి రావాలి, మీ ద్వారా ప్రార్థిస్తున్నాం. అదేనబ్బా, ఇప్పుడు మీరందరూ ఐస్ అండ్ ఇయర్స్ ఆఫ్ ద సొసైటీ, అవునా కదా నాయన? మీరే కనుక్కోవాలి. ఇప్పుడు ఆయనను పోయి అడిగితే నేను దీనికోసం చేసినాను చెప్తున్నాడు కాకమ్మ కబుర్లు. ఏ కాకమ్మ కబుర్లైనా నీకు ప్రూఫ్ ఉంటే నువ్వు రిలీజ్ చేయి. నువ్వు ఈ దాడి వీడియో రిలీజ్ చేసావు కదా, అది కూడా డాక్టర్డ్, కొట్టింది పెట్టలేదు. నేను చెప్పింది కొట్టింది పెడితే అది వేరే తీరుగా పోతుందా? భక్తులు తీవ్రమైన మనోభావానికి ఇబ్బంది పడతారు, వాళ్ళ దెబ్బతింటుంది మనోభావాలు అని రిక్వెస్ట్ చేసిన. ఆ వీడియోలు రిలీజ్ చేయొద్దు అని చెప్పినా అని అట్లా తీసుకుపోతాం. ప్రతిదీ న్యాయపరంగా చట్టపరంగా ఎదుర్కొంటాం అంతే. మనం ఏమి ప్రతి దాడి చేయాలి, వాడిని కొట్టి చంపాలని మన లాంగ్వేజ్ ఎప్పుడూ కాదబ్బా. ఇప్పుడు కూడా నేను ఇన్ని రోజులు ఆయన మీద ఏమీ మాట్లాడలేదు. ఆయన మాట్లాడడం వల్లనే నేను మాట్లాడతాను. అర్థమైందా? ఇంతకుముందు మీడియాకు రాలేదు. ఎంతోమంది నన్ను వచ్చి వ్యక్తిగతమైన 1-to-1 ఇంటర్వ్యూ రండి అని అడిగారు, నేను ఇవ్వలేదు. సరేనా?